మన మందిరాల్లో ఉన్న అనేకులు when they testify, వారు సాక్ష్యం పలికినప్పుడు they get up and testify and they say, వారు ఇలాగ సాక్ష్యం చెప్తారు. when I came to Jesus, నేను యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, when I found God, నేను దేవుని తెలుసుకున్నప్పుడు, when I turned my life to Jesus, నా జీవితాన్ని యేసయ్యకు అప్పగించినప్పుడు, can I tell you something? నేను మీతో చెప్పనివ్వండి, You didn't come to Jesus. మీరు యేసయ్య దగ్గరకు రాలేదు, Jesus came to you. యేసయ్య మీ దగ్గరకు వచ్చాడు. The Bible says we were like lost sheep. మనము నశించిన గొర్రెల వలె ఉన్నాము. Lost sheep did not turn to the shepherd. తప్పిపోయిన గొర్రె కాపరి దగ్గరకు తిరిగి The రాలేదు. shepherd came searching for the sheep. కాపరి తప్పిపోయిన గొర్రె కొరకు వచ్చాడు. He is the one who leaves the 99 behind and comes searching for the one lost. 99 గొర్రెలను ఆయన విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకుతూ వచ్చాడు. You did not find God. మీరు దేవుని తెలుసుకోలేదు, God found you. దేవుడే మిమ్మల్ని కనుగొన్నాడు. You did not seek God. మీరు దేవుని వెతకలేదు, God sought you. దేవుడే మిమ్మల్ని వెతికాడు. You did not give salvation to yourself. మీ అంతటా మీకు రక్షణ దొరకలేదు, God saved you. దేవుడు నిన్ను రక్షించాడు. It is God and God alone. దేవుడు మాత్రమే. That's my glory goes to God alone. అందుకని సమస్తమైన మహిమ దేవునికే చెందుతుంది. For I have chosen him. నేను అబ్రహామును ఏర్పరచుకున్నాను. Why have I chosen him? ఎందుకు ఏర్పరచుకున్నాను? The verse before we saw, ఆ ముందు వచ్చిన చెప్తూ ఉంది, he will become a great nation, అతను గొప్ప జనమవుతాడు, and the nations of the world will be blessed through him. భూమిలోని సమస్త జనములు అతని ద్వారా ఆశీర్వదించబడతారు. God's plan, దేవుని ప్రణాళిక. I hope you are listening to me today. మీరు వింటున్నారని తలుస్తూ ఉన్నాను. How will God bless your family? దేవుడు మీ కుటుంబాన్ని ఎలా దీవిస్తాడు? How will God bless this area? ఈ ప్రాంతంలో దేవుడు ఏ విధంగా How దీవిస్తాడు? will God bless Nellore? దేవుడు నెల్లూరు పట్టణాన్ని ఎలా How దీవిస్తాడు? will God bless your business? మీ వ్యాపారంలో దేవుడు ఎలా How will దీవించబోతున్నాడు? God bring his blessings on earth? ఈ భూమి మీద దేవుడు ఆశీర్వాదాన్ని ఎలా కలిగించబోతున్నాడు? By God's plan. దేవుని ప్రణాళికను బట్టి. What is God's plan? దేవుని ప్రణాళిక ఏంటి? To choose you and me. నిన్ను నన్ను ఏర్పరచుకోవడం, నిన్ను And through you and me, నీ ద్వారా నా ద్వారా God brings heaven to earth. దేవుడు పరలోకమును భూమి మీదకు తీసుకొని వస్తాడు. Amen. ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Because if the church is truly what the church should be, సంఘము ఎలా ఉండాలో అలా ఉండగలిగితే, the world should be able to see heaven on earth. లోకము పరలోకము భూమి మీదకు దిగి రావడము చూస్తుంది. When you're preaching the gospel, మీరు సువార్తను ప్రకటించినప్పుడు, and when we say God is going to save us and take us to heaven, దేవుడు మిమ్మల్ని రక్షించి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. and when they say, what is this heaven going to look like? వాళ్ళు అంటారు, పరలోకం ఎలా ఉంటుంది? How is it going to look like? పరలోకం ఎలా కనబడుతుంది? You know what we should be able to do? మనకి ఏం చూపించగలరు Like తెలుసా? we should be able to say, come at 9 o'clock on Sunday morning and you will see what heaven looks like. మీరు ఆదివారం ఉదయం 9 గంటలకు మందిరానికి రండి, పరలోకం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అని చెప్పాలి. Do you want to know what heaven looks like? పరలోకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే Come visit my family. మా కుటుంబానికి రండి, Come to my house. మా ఇంటికి రండి. You're going to see what heaven looks like. పరలోకం ఎలా ఉంటుందో మీకు కనబడుతుంది. What love looks like. ప్రేమ ఎలా ఉంటుందో, What joy looks like. సంతోషం ఎలా ఉంటుందో, What peace looks like. సమాధానం ఎలా ఉంటుందో మీకు What a తెలుస్తుంది. word of self-control looks like. ఏ విధంగా మన ఆశా నిగ్రహం కలిగి ఉండడమో What తెలుస్తుంది. a word of patience looks like. ఏ విధంగా ఓర్పు కలిగి ఉండాలో మీకు తెలుస్తుంది. What a word of spiritual fruit looks like. ఆత్మ ఫలము ఏంటో మీకు కనబడుతుంది. You know what spirit fruit is? ఆత్మ ఫలం ఏంటో తెలుసా? It is what heaven is going to look like. పరలోకం ఎలా కనబడుతూ ఉందో, ఎలా ఉందో దానిని చూపించేదే ఆత్మ ఫలం. So through the Spirit of God who lives in you, మీరు నివసించే పరిశుద్ధాత్మను బట్టి God produces fruit of heaven on earth in your life, in your marriage, in your church, and in our world. పరలోకము యొక్క ఫలమును మీ ద్వారా సంఘములోను, కుటుంబములోను, మందిరములోను, మీరు పనిచేసే చోటను దేవుడు పరలోకాన్ని చూపిస్తాడు ఈ లోకానికి. Amen. ఆమేన్. If you understand, say amen. అర్థమైతే ఆమేన్ అని చెప్తారా? Sometimes if you have a fruit tree in your house, మీ ఇంటిలో ఒక చెట్టు ఉందనుకోండి, listen carefully what I'm saying. జాగ్రత్తగా వినండి. When you have a fruit tree in your house, మీ ఇంట్లో ఒక ఫలాలు ఇచ్చే చెట్టు ఉంది. each tree has a particular season in which it will give fruit. ప్రతి చెట్టు కూడా దానికంటూ ఒక కాలం ఉంటుంది ఫలాలు ఫలించడానికి. You know, I don't know all the seasons. నాకు ఏ కాలంలో ఏది Let ఫలిస్తుందో me just తెలియదు. give you a small example. ఉదాహరణగా నేను ఎప్పుడు చెప్తా. Say there is a mango tree, ఒకవేళ ఒక మామిడి చెట్టు,
And the mango tree is supposed to bear fruit around April, May. ఏప్రిల్ మే నెలలో మామిడికాయ చెట్టు ఫలాలు ఇస్తుంది. Now in that season fruit will come. ఆ కాలంలోనే ఫలాలు వస్తాయి. You understand? Say amen. అర్థమైతే ఆమె చెప్తారా? So in April and May mango will come. ఏప్రిల్ మే నెలలో మామిడికాయలు కాస్తుంది చెట్టు. Now that is the season for mango. అది మామిడికాయలు కాసే కాలం. That is its time. అది దాని యొక్క సమయం. But now, కానీ ఇప్పుడు if the tree starts bearing mango in December, ఒకవేళ డిసెంబర్ నెలలో కూడా మామిడి చెట్టు కాయలు కాస్తే 4 months before the season, కాలమునకు ముందుగా 4 నెలల ముందే కాయలు కాపుకు వస్తే you know what it is? దాని అర్థం ఏంటో When you తెలుసా? take the first mango ఆ మొదటి మామిడికాయను and you తీసుకొని taste it, దాని రుచి చూసి you can know మీకు తెలుస్తది what May's mango is going to be like. మామిడికాయ ఎలా ఉండబోతుందో మీకు తెలుస్తుంది. You can taste the mango and say, oh, this is what it's going to be like. ఈ మామిడికాయ అంటే ఇలా ఉండబోతుంది అని మీరు రుచి చూడగలరు. You understand what I'm saying? అర్థమవుతుందా? So in December, I get to taste already what will come in May. మే నెలలో మామిడి పండుని చేతికి రావాల్సింది డిసెంబర్ నెలలోనే మామిడికాయ యొక్క రుచిని నువ్వు చూడగలుగుతూ ఉన్నావు. You understand? Say amen. అర్థమైతే ఆమెన్ Now చెప్పండి. listen carefully. జాగ్రత్తగా వినండి. God has a world that is going to be coming. దేవుడు రాబోయేటువంటి ఒక లోకము గురించి A మాట్లాడుతున్నాడు. new heaven and a new earth కొత్త ఆకాశము కొత్త భూమి under the rule of God. దేవుని యొక్క పరిపాలన క్రింద A completely different world from our world. ఈ భూమి చాలా క్రొత్తదిగా నూతనంగా ఉంటుంది. It is coming. ఆ రాజ్యము రాబోతుంది. It is in eternity. అది నిత్యత్వములో ఉంది. And it will be eternal. అది నిత్యత్వము It will ఉండబోతుంది. be under the rule of God. అది దేవుని యొక్క అధికారం కింద ఉండబోతుంది. It will be a world different from our world. మనము నివసించే ఈ ప్రపంచానికి ఆ రాజ్యానికి So- చాలా తేడా ఉంటుంది. So for our example, that is May. ఒకవేళ దేవుని రాజ్యం మే నెల అనుకోండి. So that is where it's supposed to come. ఆ మే నెలలో దేవుని రాజ్యం But you రావాలనుకోండి. know what God is doing? కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 5 months before that, 5 నెలలకు ముందుగా through His church, తన సంఘము ద్వారా God shows the world what the mango is going to look like. ఆ యొక్క మామిడికాయ రుచి చూసినట్లుగా దేవుని రాజ్యము ఎలా ఉండబోతుందో తన సంఘము ద్వారా లోకానికి చూపిస్తున్నాడు. If you believe, clap your hand and thank God మీరు for నమ్మితే His grace. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. The church is the tree through which God shows what the new world will look like. దేవుని యొక్క రాజ్యము నూతన రాజ్యము భూమి మీద ఎలా ఉండబోతుందో తన సంఘము ద్వారా దేవుడు చూపించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. A day is coming ఒక రోజు రాబోతూ ఉంది. when every knee shall bow ప్రతి మోకాళ్ళు కూడా and వంగబోతుంది. every tongue shall ప్రతి confess నాలుక that ఒప్పుకోబోతుంది. Jesus alone is Lord. యేసుక్రీస్తువే ప్రభువు. The whole world will know He is Lord. ఈ ప్రపంచమంతా తెలుసుకుంటారు But before- యేసయ్యే ప్రభువు. But before that day comes, ఆ దినము రాకముందు Jesus is Lord in the church. యేసుక్రీస్తు వారు తన సంఘములో ప్రభువుగా ఉన్నారు. Jesus is Lord in our family. యేసుక్రీస్తు వారు మన కుటుంబములో ప్రభువుగా Jesus ఉన్నారు. is Lord over my life. నా జీవితంలో యేసుక్రీస్తు వారు నాకు ప్రభువుగా Jesus is ఉన్నారు. Lord over my marriage. నా వివాహ జీవితంలో యేసుక్రీస్తు వారే ప్రభువు. Jesus is Lord over my business. నా వ్యాపారంలో కూడా యేసుక్రీస్తు వారే ప్రభువు. So in this world, ఈ లోకమందు through the church, సంఘము ద్వారా God is showing the world దేవుడు లోకానికి what the చూపిస్తున్నాడు new world is going to look like. రాబో ప్రపంచము ఎలా ఉండబోతుంది. Amen. ఆమెన్ Amen. ఆమెన్. What a privilege. ఎంత భాగ్యము చూడండి. This is why your marriage needs to be different. అందుకనే మీ వివాహ జీవితము ప్రత్యేకంగా ఉండాలి. If the unsaved husband hits his wife, రక్షణ పొందనటువంటి భార్య భర్త, and if the saved husband hits his wife as well, ఒకవేళ రక్షించబడని భార్య భర్తను కొట్టితే what will the world see? లోకం ఏం చూస్తుంది? If every other business is trying to cheat everybody, ప్రతి వ్యాపారం ఇతరులను మోసం చేస్తూ ఉన్నారు కదా. and the Christian business cheats everybody as well, ఒకవేళ క్రైస్తవ వ్యాపారం కూడా అందరిని మోసం చేస్తే what will the world see? లోకం ఏం చూస్తుంది చెప్పండి?
But when we are under the sovereign rule of God, దేవుని యొక్క సర్వాధికారము క్రింద మనం ఉన్నప్పుడు understand very carefully. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. First John says this world is fallen and under the rule of Satan. ఈ లోకము సాతాను యొక్క చేతుల్లో ఉంది, సాతాను యొక్క అధికారము క్రింద ఉంది. But there is coming a day కానీ ఒక రోజు when రాబోతుంది, God will recreate his world. దేవుడు ఈ భూమిని నూతనము చేయబోతూ And ఉన్నాడు. in this new world, ఈ యొక్క క్రొత్త భూమి యందు he will rule forever. దేవుడే ఎల్లప్పుడూ ఏలబోతూ But ఉన్నాడు. until that day comes, ఆ దినము వచ్చే వరకు he is going to show what that world is going to look like ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎలా ఉండబోతుందో through the world of the church. సంఘము ద్వారా లోకానికి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. This is why God has chosen us. అందుకనే దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు. When the room is dark ఇక గదంతా చీకటిగా ఉందనుకోండి, and you turn on the light, మీరు ఆ యొక్క స్విచ్ వేయగానే the light invades the darkness. ఆ యొక్క వెలుగు చీకటిని ఆక్రమిస్తుంది. In the same way, అదే విధంగా in this fallen sinful world, ఇక పడిపోయినటువంటి పాప God లోకములో is invading this world దేవుడు ఈ లోకము మీద దండయాత్ర through చేస్తున్నాడు the world of his church. తన సంఘము ద్వారా. Amen. ఆమేన్. That's why he says we are the light of the world. అందుకనే వాక్యం చెప్తుంది మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So God's plan is this. దేవుని యొక్క ప్రణాళిక. This is why he's chosen us. అందుకనే మనల్ని ఏర్పరచుకున్నాడు It says, దేవుడు. for I have chosen him. Verse 19. 19వ వచనంలో వాక్యం చెప్తుంది, వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను. Why? ఎందుకని? And look at what he says after that. దాని తర్వాత చూడండి. So that he will direct his children and his household after him to keep the way of the Lord by doing what is right and just. So the Lord will bring about for Abraham what he has promised him. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. Amen. ఆమేన్. Do you see from these two verses? ఈ రెండు వచనాలు మీరు చూసారా? In verse 18, we see God's plan. 18వ వచనంలో దేవుని ప్రణాళిక. In verse 19, God gives us a plan. 19వ వచనంలో అబ్రహాము చేయవలసిన ఒక ప్రణాళిక. God himself gives us a plan. దేవుడు తానే స్వయముగా అబ్రహాముకు ఒక ప్రణాళిక A ఇస్తున్నాడు. plan that will bring success. విజయము పొందేందుకు, A plan that will bring victory. అతను వర్ధిల్లేందుకు, A plan that will change your life. జీవితాన్ని మార్చేందుకు. This year, if you want to see fruit, ఈ సంవత్సరము మీరు ఫలాన్ని చూడాలనుకుంటే, this year, if you want to see victory, ఈ సంవత్సరం మీ జీవితంలో విజయము if పొందాలంటే 2025 should be different from 2024, 2024వ సంవత్సరం కంటే 2025వ సంవత్సరం నీకు ప్రత్యేకంగా ఉండాలంటే then here's the secret. ఒక రహస్యం ఉంది. Here's the secret. రహస్యం ఏంటో తెలుసా? Let God's plan become your plan. దేవుని ప్రణాళికే మన ప్రణాళిక దేవుని ప్రణాళికగా మారిపోవాలి. Amen. ఆమేన్. You want to see fruit? మీరు ఫలాన్ని చూడాలనుకుంటున్నారా? You want to see success? మీరు విజయం పొందాలనుకుంటున్నారా? You want to see the glory of God this year? దేవుని మహిమను చూడాలనుకుంటున్నారా? Yeah, everybody? Yes? Then God's plan should become your plan. దేవుని యొక్క ప్రణాళిక మన ప్రణాళికగా మారిపోవాలి. Amen. ఆమేన్. Because God does not just have a plan, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి God gives us the plan. మౌనంగా ఉండడు. దేవుడు ఆ ప్రణాళికను మనకు అప్పగిస్తాడు. So God gives Abraham a plan for his glory. తన మహిమ కొరకు అబ్రహాముకు ఒక ప్రణాళికను అప్పగించాడు. Now I want you to pay attention to this. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. God says, for I have chosen him so that he will direct his children. తన బిడ్డలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించడానికి, After him to keep the way of the Lord. ప్రభు యొక్క మార్గాన్ని తన బిడ్డలు అనుసరించడానికి. Why? ఎందుకని? So that the Lord will bring about for Abraham what he has promised him. దేవుడు అబ్రహాముకు ఏమి వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చడానికి. Amen. ఆమేన్.
Hallelujah. హల్లెలూయా చెప్తారా? God wants to fulfill his plan for your life. దేవుడు తన ప్రణాళికను మన జీవితంలో, మీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. If anyone believes that, say an amen with me. నమ్మిన వారు హల్లెలూయా ఆమేన్ చెప్తారా? God wants to fulfill his promise in your life. దేవుడు తన వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చదలిచాడు. But there is a way that God will fulfill it. దాన్ని నెరవేర్చేందుకు ఒక మార్గం ఉంది. And that way is God's plan for your life. ఆ మార్గమే దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చేలాగా చేస్తుంది. Amen. What is that plan? ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? Look at what he's saying. చూడండి ఏం చెప్పబడుతుందో. That he will direct his children and his household after him to keep the way of the Lord. తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God wants to bless you. దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. God wants to prosper you. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లజేయడానికి God కోరుతున్నాడు. wants to exalt you. దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి God ఇష్టపడుతున్నాడు. wants to make you rich. దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేసేందుకు God ఇష్టపడుతున్నాడు. wants to give you blessings. దేవుడు ఆశీర్వాదాలు మీకు ఇవ్వడానికి But ఇష్టపడుతున్నాడు. it is done only in the way of God. కానీ అదంతా కూడా దేవుని మార్గములోనే జరగాలి. Amen. ఆమేన్. So he tells Abraham, అందుకనే అబ్రహాముకు చెప్తున్నాడు. look at the very reason God is sharing a secret with Abraham. అబ్రహాముకు తన మర్మమును, రహస్యాన్ని చెప్పడానికి కారణం ఏంటి? It's because Abraham is going to be a blessing. అబ్రహాము ఆశీర్వాదంగా Because మారబోతున్నాడు. God has chosen him to be a blessing. ఎందుకంటే దేవుడే అబ్రహామును ఆశీర్వాదంగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. But not God has not just chosen him to be a blessing. God has not just chosen him to be a blessing. ఆశీర్వాదంగా ఉండడానికి మాత్రమే కాదు, But God has chosen him and now given him a plan to be a blessing. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేందుకు అబ్రహాంకు ఒక ప్రణాళిక ఇస్తున్నాడు. And what is the plan? ఆ ప్రణాళిక ఏంటి? Keep my ways. నా మార్గములో గైకొనాలి. Keep my ways. నా మార్గమును గైకొనాలి. What is right and just is my ways. నీతి న్యాయములు జరిగించుటయే నా మార్గము. When you keep my ways, నీవు నా మార్గమును గైకొన్నప్పుడు don't worry about anything else. దేని గురించి నువ్వు చింతపడాల్సిన The అవసరం లేదు. rest is my doing. ఇక మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. I will take care of the rest. సమస్తమును నేను చూసుకుంటానంటున్నాడు. I దేవుడు. will fulfill the rest. మిగిలినవి నేను నెరవేరుస్తాను I will అంటున్నాడు. carry out the rest. నేను మిగిలినది నా బాధ్యత అంటున్నాడు You దేవుడు. do what I'm asking you to do, నీవు ఏం చేయాలని నేను కోరుతున్నానో దాన్ని నువ్వు చేస్తే and I will do what I promised to do. నేను నీకు ఏది వాగ్దానం చేస్తానో దాన్ని నేను నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now when this year we are all imperfect, ఈ సంవత్సరాల్లో మనము లోపము కలిగిన వారముగా ఉన్నాము, సంపూర్ణం కాము. but in our imperfection, మన అసంపూర్ణతలోనే if you would make a decision ఒక నిర్ణయం చేయగలిగితే that this year ఈ సంవత్సరం I'm going to walk in the ways of the Lord, దేవుని మార్గములో నేను నడుస్తాను. you know what God will do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? The book of Isaiah says యెషయా గ్రంథంలో ఇలా చెప్పబడింది, that you will hear a voice from behind, మీ వెనుక ఒక స్వరము వినబడుతుంది. and the voice will tell you, ఆ స్వరం చెప్తుంది, this is the way you should go. నీవు నడవవలసిన మార్గము ఇదే అని నీకు స్వరం వినబడుతుంది. Amen. ఆమేన్. Do you hear what I'm saying? వింటున్నారా నేనేం చెప్తున్నాను? When you make a decision, మీరు నిర్ణయం తీసుకోగానే God will give you the guidance. దేవుడు మిమ్మల్ని ఎలా నడవాలో తెలియచేస్తాడు. When you make a decision, నిర్ణయం తీసుకోగానే God will give you the guidance. నువ్వు ఎలాగ వెళ్ళాలో దేవుడు So తెలియచేస్తాడు. this year, ఈ సంవత్సరం కొరకు when you start in the presence of God దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని and ప్రారంభించగా, you make a decision to follow His ways, దేవుని మార్గాన్ని అనుసరించడానికి తీర్మానం చేసినప్పుడు God will teach you His ways. దేవుడు తన మార్గంలో నడిచేలాగా నీకు సహాయం చేస్తాడు. The psalm says, కీర్తనకారుడు చెప్తున్నాడు, I will keep my loving eyes upon you నీ మీద నా దృష్టిని ఉంచి and I will teach you the way you should go. నీకు ఆలోచన చెప్తాను అని చెప్తున్నాడు దేవుడు. The psalm that we read yesterday, మనం నిన్న చదివినటువంటి కీర్తనలో we read in Psalm 25, 25వ కీర్తనలో, who is he who fears the Lord? దేవుని యందు భయభక్తులు గలవాడెవడో, To him he will reveal his secrets. ఆ వ్యక్తికి దేవుడు తన మర్మమును Who is బయలుపరుస్తాడు. he who fears the Lord? ఎవరు దేవునికి భయపడు వారుగా ఉంటారు?
ఉంటారో to him he will teach his covenant. వారికి దేవుడు తన నిబంధనను తెలియజేస్తాడు. This year when you make the decision ఈ సంవత్సరం మనం తీర్మానం to walk in చేసినప్పుడు the way of the Lord, దేవుని మార్గంలో నేను నడవాలి. yes, I am weak, నేను బలహీనుడనే, yes, I have failed, నేను ఓడిపోయిన వాడనే, yes, I have fallen, నేను పడిపోయిన but వ్యక్తినే. when I make the decision, కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు I make the decision, నేను నిర్ణయం and God will తీసుకోగానే give me the power. దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. I make the commitment, నేను ఇలా ఉండాలని and తీర్మానం God will give me the చేసినప్పుడు guidance. దేవుడు నాకు ఆలోచన చెప్పి I walk నడిపిస్తాడు. in the fear of the Lord, దేవుని యందు భయభక్తులు కలిగి and ఉండగా God will teach me his covenant. దేవుడు తన నిబంధన నాకు తెలియచేస్తాడు. God is able to do that దేవుడు దాన్ని నీకు అనుగ్రహించగా when we make the decision. అనుగ్రహిస్తాడు మనము నిర్ణయము తీసుకోగానే. So God reappears in his word, దేవుడు తన వాక్యంలో మరలా ప్రత్యక్షమై just as he reappeared to Abraham. అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లుగా At 86 years old, he has Ishmael, 80 సంవత్సరాల వయసులో ఇష్మాయిలు కని the ఉన్నాడు. son of disobedience. ఆ యొక్క లోబడనటువంటి కుమారునిగా And because of the disobedience, ఆ యొక్క అవిధేయతను బట్టి he has Ishmael now ఇష్మాయిల్ను కలిగి ఉన్నాడు ఇప్పుడు. instead of Isaac. ఇస్సాకును పొందేందుకు But you బదులుగా. know how gracious God is? కానీ కృపగల దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. After almost 13 years, 13 సంవత్సరాల తర్వాత we see in chapter 18, 18వ అధ్యాయంలో మనం and we చూడగలము. see in chapter 17, 17వ అధ్యాయంలో మనం God చూడగలము. appears to Abraham దేవుడు అబ్రహాంకు మరలా when he ప్రత్యక్షమవుతున్నాడు. is 99 years old 99 సంవత్సరాల to వయసులో fulfill his promise to Abraham. దేవుడు తన అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని This morning నెరవేర్చడానికి I want to tell you, ఈ రోజు నేను మీకు no matter తెలియజేస్తున్నాను. how many times you have failed, మీరు ఎన్నిసార్లు how many ఓడిపోయినప్పటికీ, times you have fallen, ఎన్నిసార్లు what పడిపోయినప్పటికీ, condition your life is in, మీ జీవితం ఎలాగా the చిందరవందరగా same God who అయినప్పటికీ, reappeared to Abraham అబ్రహాముకు మరలా ప్రత్యక్షమైన is దేవుడు reappearing through his word this తన morning, వాక్యం ద్వారా ఈ రోజు మనకు కూడా that he may ప్రత్యక్షమవుతున్నాడు. rebuild your life, మీ జీవితాన్ని మరలా కట్టునట్లుగా, that he may reignite your fire, మరలా మీలో అగ్నిని so మండించునట్లుగా, that you restore to your place, దేవుడు మరలా నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టి, and that he may fulfill his purpose through your life. దేవుడు తన ఉద్దేశమును ప్రణాళికను నీ జీవితం ద్వారా నెరవేర్చబోతున్నాడు. When that happens on the second day of the fasting, ఇక రెండవ దినాన అలా జరగబోతూ ఉండగా, it's time to put our hand up and say, help me God. ఈ ప్రభు నాకు సహాయం చేయండి అని మీ కుడి చేతిని ఎత్తి చెప్పాలి. It's time to make a commitment to God. ఈ రోజు మీరు ఒక నిర్ణయము తీర్మానం చేయాలి. It's time to surrender to God. ఈ సమయము దేవునికి లోబడే సమయము. It's a time to throw ourselves at the mercy of God దేవుని యొక్క కనికరముకు కేకలు వేసి మొరపెట్టే and say, సమయము. Lord, I make a decision. ప్రభువా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. Make a decision to walk in your ways. మీ మార్గంలో నడిచేందుకు తీర్మానం చేస్తున్నాను. Teach me your ways. ప్రభువా మీ మార్గాన్ని నాకు బోధించు. Give me the strength to walk in your ways. మీ మార్గంలో నడిచే శక్తి నాకు ఇవ్వండి. Help me every day to walk in your way. మీ మార్గంలో నడిచినట్లుగా ప్రతి దినము నాకు శక్తిని ఇవ్వండి. And the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, so that God may fulfill what he promised to Abraham. దేవుడు అబ్రహాముకు ఏమి వాగ్దానము చేశాడో తన మార్గంలో నడిచినప్పుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. Anybody here this morning? వింటూ ఉన్నారా మీరు? Are you here this morning? వింటూ ఉన్నారా? Are you here this morning? వింటూ ఉన్నారా? God wants to fulfill what he's promised to his church in this year. ఈ సంవత్సరము తన సంఘానికి దేవుడు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో, But the decision కానీ నిర్ణయము we need to make మనం చేయాల్సింది is to walk in the ways of God. దేవుని మార్గములో నడవాలని. So this morning, ఈ ఉదయకాల సమయం I'm about to finish. నేను ముగించబోతున్నా. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. A godly life is not the result of attending church. మందిరానికి కేవలము రావడం వలన A godly life, భక్తి గల జీవితము అని చెప్పలేం. a godly life is not the result of being baptized. బాప్తిసం పొందిన దానిని బట్టి మనకు భక్తి గల జీవితం రాదు. A godly life is not the result of becoming a member of a church. నేను ఈ సంఘ సభ్యుణ్ణి అని చెప్పినంత మాత్రాన భక్తి జీవితము రాదు. A godly life is not the result of taking part in church activities. సంఘ కార్యక్రమాల్లో కేవలం పాలు పొందినంత మాత్రాన నేను భక్తి కలిగిన వాడిని అని మీరు చెప్పలేరు. A godly life is not the result of doing some work in church. మందిరంలో చిన్న చిన్న పనులు చేసి ఇదే భక్తి అని అనుకోకండి. All these things are required. ఇవన్నీ కూడా అవసరం. But a godly life కానీ భక్తి గల జీవితం is the result
అది దేని వల్ల of కలుగుతుందంటే coming under the control of the word of God. దేవుని యొక్క స్వాధీనము, వాక్యము యొక్క స్వాధీనంలోనికి రావడం వలన భక్తి జీవితం కలుగుతుంది. Do you know the difference now? ఈ రెండింటికి తేడా అర్థమైందా? A lot of people think if they come and sit in church, నేను చర్చికి వచ్చాను, కూర్చున్నాను, sweep, mop and put some chairs, ఇదిగో నేను చిమ్మాను, నేను కుర్చీలు వేశాను, చాపలేసాను, get baptized, బాప్తిజం పొందాను, give some tithes and offerings. నేను కానుకలు దశమ భాగాలు ఇస్తున్నా, I have done everything. నేను చేయాల్సినంతా చేసేసాను. That will not result in a godly life. అది భక్తి జీవితముగా ఎంచబడదు. All that is part of a godly life. అవన్నీ కూడా భక్తి జీవితంలోని విషయాలే అయినప్పటికీ A godly life is the result of your life being remade and reshaped by the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితము మలచబడుతుంది. చూడండి, అది భక్తి గల జీవితం అంటే. A godly life is not a life that just professes to put its trust in God. ఇదిగో నేను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను అని మాటలతో చెప్పడం కాదు. But a godly life is a life that is surrender to the word of God. దేవుని యొక్క వాక్యానికి నేను లోబడుతున్నాను, అప్పగించుకుంటున్నాను అని చెప్పడమే భక్తి గల జీవితం. Amen. ఆమేన్. Obedience and salvation cannot be separated. రక్షణ, లోబడుట అనేది విడదీయలేనిది. A great servant of God once said this. ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. We cannot disconnect our Christian walk from the word of truth. We cannot disconnect our Christian walk from the word of truth. సత్యము నుండి, దేవునితో నడిచేటువంటి నడక నుండి మనము ఆ రెండింటిని వేరు చేయలేము. Amen. ఆమేన్. All of you have electricity in your house. మీ ఇంట్లో ఇంటిలో ఎలక్ట్రిసిటీ కరెంట్ ఉంది కదా. And usually when I was young, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు, I look young but I'm almost 40 now, you know. ఇప్పుడు నేను యవనస్తుడిగా కనబడుతున్నప్పటికీ 40 సంవత్సరాలు వచ్చేసినాయి. But when those wires, ఆ యొక్క కరెంట్ తీగలు, when I was young, నేను చిన్నప్పుడు they didn't always have the plug. ఆ ప్లగ్ ఉండేది కాదు ప్రతిసారి. Have you seen those? When you were young, you definitely would have seen. They did not always have a plug. ఆ కొన్ని వైర్లు అలా వేలాడుతూ ఉంటాయి, ప్లగ్ ఉండదు. So if there's emergency need for light, ఒకవేళ అవసరమై కరెంటు బల్బ్ an వెలగాలంటే electrician or some uncle will come ఎలక్ట్రీషియన్ ఎవరో ఒకరు వస్తారు, and he'll take the wire, వైర్ తీసుకొని, take a blade, బ్లేడ్ and తీసుకొని he'll cut both the ends. దాని మీద ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ కట్ చేసి, And when he cut it, దాన్ని కట్ చేసినప్పుడు there's two connection, two wires right now. రెండు తీగలు కనబడతాయి. Now he takes the two ఆ రెండు తీగలను and he pushes it into the socket. ఆ సాకెట్ లో ఉంచుతారు. And as soon as he put in, ఎప్పుడైతే అలా the ఉంచుతారో light comes on. లైట్ వెలుగుతుంది. But even if one of them disconnects, ఆ రెండు వైర్లలో ఒకటన్నా తగలలేదనుకోండి కరెక్ట్ గా, the light doesn't come on. వెలుతురు రాదు, వెలుగు రాదు. The problem, we don't see the glory of God the way we should in our lives. దేవుని యొక్క మహిమ మన జీవితంలో ఎంత ఉండాలో అలా చూడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? Is because ఎందుకంటే we have disconnected మనము దేవునికి వేరు చేయబడి walking with God దేవునితో నడకలో from the word of God. దేవుని వాక్యానుసారముగా నడవడము మానేశాం కాబట్టే మహిమను చూడలేకపోతున్నాం. When you disconnect walking with God from the word of God, దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని మార్గములో నడవగలిగితే, it doesn't matter how many times you come to church, you will not see the glory of God. మీరు అలా చేయకుండా ఎన్నిసార్లు వచ్చినా లాభం లేదు. But when you connect ఎప్పుడైతే మీరు దేవునితో by the power of the అతుకబడి, Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తితో తాకబడి, your daily walk with God, మీ అనుదిన జీవితము దేవునితో నడుస్తూ ఉండగా, with the word of God, దేవుని వాక్య సహాయముతో నడుస్తుండగా, you may be uneducated, ఒకవేళ మీకు చదువు you may be లేకపోవచ్చు, unqualified, ఒకవేళ యోగ్యులుగా లోకం You చేత may- ఎంచబడకపోవచ్చు, you may have not achieved anything in your life. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏమీ సాధించి But ఉండకపోవచ్చు, when you connect your walk with God, కానీ దేవుని వాక్యానుసారంగా నడవడం ప్రారంభిస్తే, with the word of God, దేవుని వాక్యము సహాయముతో you will see the glory of God దేవుని మహిమను చూడగలము in your life, in every area of your మీ life. జీవిత ప్రతి విషయంలో కూడా. Amen. ఆమేన్. You will see the light come on మీరు వెలుగు రావడం చూస్తూ ఉన్నారు in every area of your life. మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా. People will ask you, ప్రజలు అడుగుతారు, you are not qualified for this business. ఈ వ్యాపారం చేసే అంత జ్ఞానానికి లేదే,
How are you successful? ఎలా నీకు విజయం వచ్చింది వ్యాపారంలో? You are not qualified to run this ministry. ఈ పరిచర్య చేసే అంత యోగ్యత అయితే నీకు లేదే. How are you running this ministry? కానీ ఈ పరిచర్యను నడిపించే సామర్థ్యం ఎలా వచ్చింది? You don't have the talent to lead a family. ఒక కుటుంబాన్ని నడిపించగలిగిన శక్తి కూడా నీకు లేదే. But how are you leading this family? ఎలా కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావు? And you can tell them, మీరు వారితో చెప్పొచ్చు, I connected my walk with God నా నడకను దేవునితో నడవడం ప్రారంభించాను to the word of God. దేవుని వాక్యము ద్వారా. So when my walk is connected to the word, when my walk is connected to the word, ఓకే, yeah. నా యొక్క నడక దేవునితో నడవడం ప్రారంభించినప్పుడు, When my walk is connected to the word of God, దేవుని వాక్యంతో నా నడక అతుకబడినప్పుడు, you will see the light of God in every area of your life. దేవుని యొక్క వెలుగు మన జీవితంలోని ప్రతి విషయములో కనబడుతుంది. This year, ఈ సంవత్సరం let's make a commitment. ఒక తీర్మానం చేసేద్దాం. I want to see the glory of God in my నేను life. నా జీవితంలో దేవుని మహిమను చూడాలి. Walking with God is not just coming to church. దేవునితో నడవడం అంటే కేవలం మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు. Walking with God is not just sweeping, mopping and putting some chairs. కుజ్జీలు వేయడం, చాపలు వేయడం మాత్రం కాదు. Walking with God is not just giving offerings and tithes and clapping your hands in church. కానుకలు ఇవ్వడము, దశంభాగాలు ఇవ్వడము, చప్పట్లు కొట్టినంత మాత్రాన అది భక్తి జీవితం కాదు. Walking with God దేవునితో నడవడము అంటే is your life after you leave this building. ఇక మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్తాం చూడండి, అప్పుడు కనబడుతుంది మీ నడక దేవునితో ఎలా ఉందో. When your walk is connected to the word, దేవుని యొక్క వాక్యానుసారంగా మన నడక ఉన్నప్పుడు you will see the glory of God in your life. దేవుని మహిమను మీ జీవితంలో చూస్తారు. Psalm 119, the psalmist says, 119 కీర్తనకారుడు చెప్తున్నాడు, your word is a light unto my feet and a lamp unto my path. మీకు వాక్యము నాకు వెలుగుగా ఉంది, నా పాదములకు దీపముగా ఉంది అని చెప్తున్నాడు. Do you see the connection? చూడండి ఎలా ఉంచండి, వాక్యము వెలుగు. See, they didn't have street lights like us. స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలు లేవనుకోండి, How did they walk? వాళ్ళు ఎలా నడుస్తారు? ఆ దినాల్లో వీధి దీపాలు లేవు కదా. You all know, you've lived in Nellore, you know. How did you walk? ఎలా నడిచారు? వీధి దీపాలు లేవు అనుకోండి, చీకట్లో ఎలా నడిచారు? Does anybody remember a Petromax? ఆ పెట్రోమాక్స్ లైట్లు గుర్తున్నాయా మీలో? ఎంతమంది గుర్తుంది? Oh, okay. 3 people remember, I think. ముగ్గురేనా? What did you do in the dark? ఆ చీకట్లో నడవాలంటే ఏం చేస్తాం? You held the lamp. ఆ దీపాన్ని పట్టుకొని, And you held the lamp and you walked. ఆ దీపాన్ని ఆ వెలుతురులో నడుస్తాం. The psalmist says, కీర్తనకారుడు చెప్తున్నాడు, your word is the lamp for my path. నా పాదములకు మీ వాక్యము దీపముగా వెలుగుగా It's a ఉంది. light unto my feet. నా పాదములకు వెలుగుగా ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? Walking means life. నడవడము అంటే జీవము. Life according to the light of the word of God. జీవించడము అనేది దేవుని యొక్క వెలుగులో జీవించడము. So when my feet is going where the light of the word of God is, వెలుగు ఎక్కడకు వెళ్తుందో నా అడుగులు అక్కడకు వెళ్తున్నాయి. then I will go where God wants me to go. అప్పుడు దేవుడు కోరిన గమ్యానికి నేను వెళ్తాను. Amen. ఆమేన్. Do you see the connection? చూడండి ఎలాంటి సంబంధం ఉందో ఇక్కడ. Feet, life. పాదములు జీవము, జీవితము. Light, the word of God. వెలుగు దేవుని వాక్యము. Can I show you once again? మరొకసారి చూద్దామా? Genesis 17. ఆదికాండము 17వ అధ్యాయము. And look at what it says. ఇలా Verse చెప్తుంది 1. చూడండి. Verse 1. మొదటి వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. Amen. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుతానని అతనితో చెప్పాను. Amen. ఆమేన్. Everybody see that? చూస్తూ ఉన్నారా? He says, walk before me. నా సన్నిధిలో నడుచుచు. It means a life that is lived according to the word of God, in the light of the word of God. దేవుని యొక్క వాక్య వెలుగులో, దేవుని యొక్క వాక్యమును అనుసరించి దేవుని మార్గములో జీవించడము, నడవడము. Amen. ఆమేన్. One more time. మరొకసారి Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 1. మొదటి వచనం,
Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. Amen. ఆమేన్. So you know what walking means now. ఇప్పుడు నడవడం అంటే ఏంటో అర్థమైందా? You understand what I mean, right? అర్థమైందా నేనేం చెప్తున్నాను? If you understand, just say amen. మీకు అర్థమైతే ఆమేన్ అని చెప్తారా? So walking means living. నడవడము అంటే జీవించడము. It's talking about our life. మన జీవిత విధానము గురించి ఇక్కడ చెప్పబడుతుంది. So God has a plan for our life. దేవుడు మన జీవితం కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. But this life has to be lived in the light of His word. దేవుని వాక్య వెలుగులోనే మన జీవితాన్ని జీవించాలి. Now turn with me to Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. Ephesians chapter 5. And if you look at verse 16, 15. 15-16 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Amen. ఆమేన్. Do you see that word again? Walk. మరలా చూస్తున్నారు కదా, జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. He's talking about our life. నడుచుట అంటే జీవించే విధానము అని అర్థం. So now, ఇప్పుడు చూడండి, when you begin to live your life in the light of the word of God. దేవుని వాక్య వెలుగులో మనము జీవిస్తూ ఉండగా. Amen. ఆమేన్. Let me just give you one example as I finish. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. When the light is not on, ఒకవేళ ఆ వెలుతురు లేదనుకోండి, you walk everywhere. నువ్వు అటు ఇటు నడుస్తావు కదా. Have you seen people walking in the dark? చూసారా, చీకట్లో సరిగ్గా నడవగలరా? They're walking everywhere. అటు నడుస్తారు, ఇటు నడుస్తారు, They're banging into everything. ప్రతి దానికి తగులుతూ ఉంటారు. But when the light is turned on, కానీ ఎప్పుడైతే వెలుగు వస్తుందో అక్కడికి, the light shows you what's there. ఆ వెలుగు నీ ఎదుట ఏముందో నీకు చూపిస్తుంది. And you begin to avoid things. నీవు ఏదైతే నీకు అడ్డంగా ఉందో దానిని దాటి వెళ్ళిపోతావు వెలుగులో. Now God has given us His light. దేవుడు తన వెలుగును మనకు ఇచ్చాడు. That's the light is His word. దేవుని వాక్యమే దేవుని వెలుగు. And it shows you what to avoid. దేని నువ్వు దాటి వెళ్ళాలో తప్పించుకోవాలో వాక్యం తెలియజేస్తుంది. It shows you what to really go around. నువ్వు దేనిని తప్పించుకొని వెళ్ళాలో కూడా వాక్యం చెప్తుంది. It shows you the path you should walk. నీవు నడవవలసిన మార్గము నీకు తెలుస్తుంది వాక్యం ద్వారా. And if you decide this year to walk that way, ఈ సంవత్సరం వాక్య వెలుగులో నేను నడుస్తానని తీర్మానం చేస్తే, you will see what God has planned for you with your own eyes. మీ కళ్ళతోనే మీరు చూస్తారు మీ కొరకు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుని ప్రణాళిక ఏమిటో. Amen. ఆమేన్. In Bangalore there's a store called IKEA. ఐకియా అనేటువంటి ఒక స్టోర్ ఉంది బెంగళూరులో. It's from Sweden. స్వీడన్ నుండి వాళ్ళు They have tables and cupboards and chairs and everything. టేబుల్స్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి, ఇంటికి సంబంధించిన సామాన్ అంతా ఉంది అక్కడ. But the thing about that store, ఆ స్టోర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? they give you everything in pieces. వారు ముక్కలు ముక్కలుగా మీ చేతికి ఇస్తారు వాటిని. They do not give you the full table. ఆ యొక్క టేబుల్ ఉంది అనుకోండి, మొత్తం బిగించి ఇవ్వరు, ముక్కలు ముక్కలుగా ఇస్తారు. You will have the desk. అక్కడ డెస్క్ ఉంటది పైన, and it will have 4 legs. ఆ తర్వాత 4 కాళ్ళు విడదీసి ఉంటాయి, మీ చేతికి ఇస్తారు. They'll give you a spanner. ఒక స్పానర్ ఇస్తారు, and the nuts. ఒక నట్లు ఇస్తారు. Everything you require. ఆ టేబుల్ కు ఏం కావాలో అన్ని ఇచ్చేస్తారు. If there is a book, it's in the box. ఒక అది బాక్స్ లో ఉంటుంది. But with the box, ఆ బాక్స్ తో పాటు there is a book that comes. ఒక పుస్తకం ఇస్తారు. And it says, ఇలా రాయబడి ఉంటది, L1 has to go into L2. L1 అనే వస్తువు L2 అనే వస్తువుతో ఇలాగా అతుకబడాలి. This nut needs to go here. ఈ నట్టు ఇక్కడ ఉంచాలి. It gives you even the picture.
ఒక బొమ్మ కూడా ఇస్తారు వాళ్ళు ఎలా అతికించాలో. And now when you go home మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత and you go and follow that manual, మీరు ఎప్పుడైతే ఆ ఇవ్వబడిన ఆ పుస్తకాన్ని అనుసరిస్తారో, you look at the picture ఆ బొమ్మను చూసి and you put it, మీరు దాన్ని తయారు చేస్తే you will have a table in your house. మీ ఇంటిలో టేబుల్ సిద్ధమై ఉంటుంది. My wife is very good at fixing these things. వీరి భార్య గారు ఇలాగా తీసుకుని వచ్చి బిగించడంలో చాలా నేర్పరి. My whole house, from sofa to table to chair, she only makes everything. సోఫా, టేబుల్, చైరు అన్ని కూడా వీరి భార్య గారే బిగించేస్తారట. You know why? ఎందుకో తెలుసా? I don't have the patience to look at the picture and look at the book and screw the nuts in. ఆ యొక్క పుస్తకాన్ని చూసి ఆ నట్టు బిగించే ఓపిక నాకు లేదు. I don't have the patience for it. ఆ ఓపిక నాకైతే లేదు. You know what I'll do? నేనేం చేస్తాను తెలుసా? This leg looks like this. Here it should go. I'll just put it. ఇదిగో ఈ కాలు ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను పెట్టేస్తా. And before I know, అతన్ని చూసి the table will be like this. ఆ టేబుల్ ఇలా ఉంటది. So we had a sofa come to our house. ఒక సోఫా మా ఇంటికి వచ్చింది. And we had some church brothers come. చర్చి సహోదరులు And వచ్చారు. we say, please fix it. ఇది బిగించమని అడిగాం. After like I think 1 hour, గంట తర్వాత my wife came out వీరి భార్య గారు వచ్చి చూస్తే and she asked me, came back in and asked me, వచ్చి నన్ను అడిగారు, and she said, what are they doing? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? Because nothing is still done. అది ఇప్పటికీ కూడా జరగలేదు, పని కాల. You know why? ఎందుకో తెలుసా? Because my church members are exactly like their pastor. They don't want to follow the manual. సంఘ సభ్యులు కూడా పాస్టర్ గారు నాలాగే వారు కూడా మాన్యువల్ అనుసరించాల. We don't want to follow, మనం అనుసరించడానికి ఇష్టపడం, but we want the table. కానీ టేబుల్ కావాలి We మనకి. don't want the word of God, దేవుని వాక్యం వద్దు మనకి, but we want the promise of God. కానీ దేవుని వాగ్దానాలు అయితే నెరవేరాలి. No wonder every year our life looks like this. ప్రతి సంవత్సరం మన జీవితాలు వంకరగానే ఉన్నాయి. I have chosen Abraham నేను అబ్రహామును ఏర్పరచుకున్నా, that he may walk in my ways, నా మార్గములో నడవడానికి. and he will teach my ways to his children and his generation, తన బిడ్డలకు తన సంతానానికి నా మార్గాన్ని that తెలియచేయడానికి. I might fulfill for Abraham what I promised. అబ్రహాముకు నేను ఏమి వాగ్దానం చేశానో అప్పుడు అబ్రహాము జీవితంలో అది నెరవేర్చడానికి నాకు వీలవుతుందని దేవుడు అంటున్నాడు. God has a promise for you. దేవుడు మీకు కూడా వాగ్దానాలు చేశాడు కదా. Your husband might not have a promise for you. ఒకవేళ మీ భర్త మీకు ఒక వాగ్దానం చేసి Your ఉండకపోవచ్చు, father and mother might not have a promise for you. మీ యొక్క తల్లి తండ్రులు మీకు వాగ్దానం చేసి But ఉండకపోవచ్చు. your heavenly Father has a promise for 2025 for you. 2025వ సంవత్సరం కొరకు పరలోకపు తండ్రి మీ కొరకు ఒక వాగ్దానమును ప్రణాళికను చేసి ఉన్నాడు. And he wants to carry it out. దానిని దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. In this year, God wants to do that for you. ఈ సంవత్సరము దేవుడు దానిని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. But we got to follow his plan. మనము దేవుని ఆలోచనను అనుసరించాలి. IKEA gives you a manual ఐకియా ఏ విధంగా ఆ కంపెనీ మాన్యువల్ పుస్తకాన్ని ఇస్తుందో, for a table. ఒక టేబుల్ కొరకు God gives you his word, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. his manual దేవుడు ఎలా జీవించాలో for the promise of your life. నీ జీవితంలోని వాగ్దానము నెరవేరడానికి. This morning, make a decision. ఈ ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం తీసుకోండి. Thank you, Lord, for your promise. ప్రభువా మీ వాగ్దానాలను బట్టి స్తోత్రాలు. But let your promise be fulfilled in my life. మీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరాలి. By your plan becoming my plan. తండ్రి మీ ప్రణాళిక నా ప్రణాళికగా నా ప్రణాళిక మారిపోవాలి. And when that happens, అలా జరిగినప్పుడు you will see the promise of God in this year. ఈ సంవత్సరం దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేరడం మీరు చూస్తారు. If you want to make that commitment this morning, ఈ ఉదయకాల సమయంలో మీరు ఆ తీర్మానం చేశారనుకోండి, will you stand with me? లేచి నిలబడతారా? This is not for everybody. ఇది ప్రతి ఒక్కరి కొరకు కాదు. Some people are just happy to come to church and leave. కొందరు చర్చికి వస్తారు, వచ్చినట్టుగానే వెళ్ళిపోతారు. Some people, they don't want church to affect their life. మందిరము వారి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించడానికి ఇష్టపడరు. Because they have their own plans. ఎందుకంటే మీకంటూ మీకు సొంత ప్రణాళికలు, ఆలోచనలు ఉంటాయి. They want to live their own life. మీ జీవితాన్ని మీకు ఇష్టంగా నడుచుకోవాలనుకుంటున్నారు. So they just want to come to church and then leave. కాబట్టి చర్చికి వస్తాము, వెళ్ళిపోతాము అంటున్నారు. That's why I'm saying this again. Please don't stand if that's not your plan. ఒకవేళ మీరు అలాగనే అయితే మీరు దయచేసి నిలబడకండి. నేను తీర్మానం చేస్తున్నాను అనేవారు మాత్రమే నిలబడండి. If that's your plan,
If that's your plan, ఒకవేళ ఇది మీ ప్రణాళిక అయితే, Lord, let your plan become my plan. దేవా మీ ప్రణాళికే నా ప్రణాళికగా ఉండాలి. I want to see heaven come down to earth. పరలోకము భూమి మీదకు దిగి రావడం నేను చూడాలి. I want my walk to be connected to your word. నా నడక మీ వాక్యముతో అతుకబడాలి. I want to walk in the light of your word. మీ వాక్య వెలుగులో నేను నడుచుకోవాలి. And when your light shows, avoid that. తండ్రి మీ వాక్య వెలుగు దీనిని తప్పించుకో అని చెప్పినప్పుడు I want to avoid that. నేను దానిని దాటి వెళ్ళాలి. When it says don't do that, ఇది చెయ్యొద్దు అని మీరు I చెప్పినప్పుడు don't want to do that. నేను దాన్ని చెయ్యనయ్యా. And when it says do that, చెయ్యమని చెప్పినప్పుడు I want to do that. నేను దాన్ని When చేస్తానయ్యా. it says walk this way, ఈ మార్గములో I నడవమని want మీరు to walk చెప్తే this way. ఆ మార్గములోనే And I want నడుస్తానయ్యా. to see your promise fulfilled in my మీ life. వాగ్దానాలు నా జీవితంలో నెరవేరడం నేను చూస్తానయ్యా. If you're going to say that this morning, ఈ ఉదయకాల సమయంలో మీరు అలాగా చేయగలిగితే raise your right hand to heaven మీ కుడి చేతిని పరలోకము వైపుకు చాపి and say, Lord, let your plan become my plan. దేవా మీ ప్రణాళికే నా ప్రణాళికగా ఉండాలయ్యా. I make a decision this morning, Lord, ప్రభా ఈ ఉదయకాల సమయంలో నేను తీర్మానం that చేస్తున్నానయ్యా. I will walk in the light of your word. మీ వాక్య వెలుగులో నేను నడుచుకుంటాను. I will walk in accordance with your word. తండ్రి మీ వాక్యము అనుసరించి నేను నడుచుకుంటాను. Outside these four walls, తండ్రి ఈ యొక్క మందిరమునకు వెలుపలకు వెళ్ళినప్పుడు after this service, ఈ ఆరాధన అయిపోయిన తర్వాత let my life be ordered by the word of God. నా జీవితము మీ వాక్యానుసారముగా ఉండాలి. Let your word be the commander of my life. మీ వాక్యమే నా జీవితానికి అధికారిగా ఉండాలి. Let your word be the teacher of my life. మీ వాక్యమే నా జీవితం కొరకు బోధకునిగా ఉండాలి. I want to walk in line with your word, Lord. మీ వాక్యమును అనుసరించి నేను నడుచుకోవాలయ్యా. I am imperfect. దేవా నేను అసంపూర్ణుడను. I am weak. నేను బలహీనుడను. I am unable. నేను చేయలేని వాడను. But you are able. కానీ నీవు సామర్థ్యుడవయ్యా. You are able. నీవు సామర్థ్యము You are గలవాడవు. able. నీవు చేయగలవాడవు. Your word says, మీ వాక్యం చెప్తుంది I will keep my loving eyes on you. నా దృష్టిని నీ మీద ఉంచుతానని మీరు And చెప్పారు. I will teach you in the way you should go. నేను నడవవలసిన మార్గమును నాకు బోధిస్తానని చెప్పారు. Teach me, Lord. ప్రభువా నాకు బోధించు. Speak to me, Lord. నాతో మాట్లాడు. Reveal to me, Lord. దేవా మిమ్మల్ని మీరు నాకు Show me, Lord. నాకు చూపించండి. Strengthen me, Lord. నన్ను బలపరచండి. I make a commitment, Lord. ప్రభువా మీతో నేను నిబంధన చేస్తున్నాను. My walk should be connected to your word. తండ్రి నా జీవిత నడక మీ వాక్యమును అనుసరించి ఉండాలి. Lift up both your hands if that's your prayer this మీ morning. చేతులు పైకెత్తి మీరు దేవుని స్తుతించండి. ఇది మీ ప్రార్థనగా ఉండును గాక. And say, Lord, help me. ప్రభువా నాకు సహాయము చేయండి. Help me, Lord. ప్రభువా నాకు సహాయము చేయండి. Help me, Lord. ప్రభువా నాకు సహాయము I చేయండి. want to walk according to your మీ word వాక్యమును అనుసరించి నేను నడవాలి. in my marriage. నా వివాహ జీవితంలో I want to walk according to your మీ word వాక్యమును అనుసరించి in my నడుచుకోవాలి. relationship. నాకు సంబంధముల I అన్నిటిలో want to walk according to your మీ word వాక్యమును అనుసరించి in my నడుచుకోవాలి. college. నాకు కాలేజ్ చదువులో I want to walk according to your word వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. in my workplace. నేను పని చేసే స్థలములో The elders might not be there. The elders might not be there. పెద్దలు లేకపోయినా, The pastor might not be సంఘ there. కాపరి లేకపోయినా, My parents might not be there. తల్లిదండ్రులు లేకపోయినా, But you are there, Lord. ప్రభువా మీరక్కడ You ఉన్నారయ్యా. are there, Lord. మీరక్కడ ఉన్నారయ్యా. So I want to walk in your word. మీ వాక్యానుసారముగా Help నడుచుకుంటాను. me, Lord. ప్రభువా నాకు సహాయం In చేయండి. my marriage, నా వివాహ in my జీవితంలో, నా relationships, in సంబంధములన్నిటిలో, my work, నాకు పని చేసే in స్థలములో, my college, కాలేజీలో, in my ministry, పరిచర్యలో, in my church, సంఘములో, in the secret, రహస్యమందు కూడా in the secret. I want to walk with you, మీ Lord. మార్గములో నడుస్తానయ్యా. Help us, Lord. ప్రభువా నాకు సహాయము చేయండి.
Let my life be ordered by your word. దేవుని వాక్యము నా అడుగులను స్థిరపరచాలి. What I do and how I do, నేనేం చేస్తూ ఉన్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, let it be determined by your word. మీ వాక్యము నిర్ణయించాలయ్యా. Let me come under the control of your word. మీ వాక్య స్వాధీనములోనికి నేను Let me రావాలి. come under the control of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, మీ స్వాధీనములో నేను ఉండాలి. And when the Lord speaks to me through His Spirit and His word, దేవా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడగా, give me the ears to listen. వినేందుకు మాకు చెవులను ఇవ్వండి. Give me the heart to obey. లోబడే మనస్సునివ్వండి. And give me the feet to walk. నడిచే ఆ నడకను ఇవ్వండి. I want to say that again. నేను మరలా చెబుతూ ఉన్నాను. Give me the ears to listen. వినే చెవులను నాకు ఇవ్వండి. Give me the heart to obey. లోబడు మనస్సునివ్వండి. And give me the feet to walk. నడిచే కాళ్ళను ఇవ్వండి. Church, say that with me this morning. సంగమా, విశ్వాసులు నా వెనక చెప్పండి. Say, Lord, ప్రభువా, give me the ears to listen. వినే చెవులను ఇవ్వండి. Give me the heart to obey. లోబడే మనస్సు ఇవ్వండి. And give me the feet to walk. మీ మార్గములో నడిచే కాళ్ళను నాకు ఇవ్వండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్దాం. గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమున చేరగ నే వెళ్ళెదా, పరమున చేరగ నే వెళ్ళెదా, హానోకు వలె సాగెదా, నే సాగెదా. ఆమేన్, గ్లోరీ. నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో, నా జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫను వలె సాగెదా, నే సాగెదా. ఆమేన్, గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో, తల్లియో మరచిన, తండ్రియో విడచిన, తల్లియో మరచిన, తండ్రియో విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునిగా సాగెదా, నే సాగెదా. ఆమేన్, గ్లోరీ. నా జీవిత కాలమంతా, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. వెనుక శత్రువులు తరుముతూ వచ్చిన,
వెనుక శత్రువులు తరుముతూ వచ్చిన ఎర్ర సముద్రము ఎదురొచ్చిన ఎర్ర సముద్రము ఎదురొచ్చిన మోసే వలె సాగెదా నే సాగెదా. ఆమేన్. గ్లోరీ. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. నే సాగెదా యేసునితో నా జీవిత బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారినా క్రీస్తుకు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా పరమున చేరగా నే వెళ్ళేదా పరమున చేరగా నే వెళ్ళేదా హానోకు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత